పొద్దున్నే పిల్లలకి స్కూల్ బాక్స్ రెడీ చేయాలంటే అందరికీ తోచదు. ఏదో ఒకటి బ్రెడ్డో, లేకుంటే మ్యాగీయో చేసి పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఉప్మానో అదో ఇదో చేసి పెడుతుంటారు. కానీ హెల్తీగా ఇలా మీరు గోధుమ పిండితోనే ఇంట్లో ఎంచక్కా చేసి పెట్టొచ్చు. బోండాలు, తీపి బోండాలు. తీపి బోండాలు ఏముందిలే ఎవరైనా చేయొచ్చు. ఇందులో ఏముంది వీడియో ఎందుకు అనుకుంటారు. కానీ అలా కాదండి. తీపి బోండాలు కలిపే విధానంలో చాలా కొన్ని టిప్స్ పాటించాలండి. ఇలా 2 కప్పుల 2 గంటల గోధుమ పిండికి ఒక గంటెడు పంచదార వేసుకొని పొడి పిండిలో కలపాలి ముందే. అప్పుడు ఆ తర్వాత నీళ్లు పోస్తే గడ్డలు కట్టదు. అంటే పొడి పిండిలో పంచదార కలిసేలాగా కలపాలి మనం. కలిపిన తర్వాత చూసి ఇలా వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా చూసి మరీ తడుపుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఫస్ట్. ఇలా కలుపుకొని మొత్తం దీనికనేది ఒక అరగంట ముందు చేయటానికి అరగంట ముందు ఎంత ఎక్కువసేపు నానితే పిండి అంత బాగుంటాయి. ఇలా పిండి తడిపించుకొని దీంట్లోనే నేను మొత్తం కలిసిన తర్వాత ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్నాను. దీంట్లోనే కొంచెం నూనె వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఉంటుంది నూనె వేసుకున్నాను. ఇది ఎందుకు అంటే మనం తింటున్నప్పుడు అవి మరీ సాగినట్టుగా అవుతాయి. గట్టిగా ఉంటాయన్నమాట. అలా ఉండకుండా ఈ కొంచెం నూనె పనిచేస్తుంది. ఇంకా లోపల కూడా బాగా పఫీలాగా అవుతాయి. కొంచెం తినే సోడా జస్ట్ ఇలా ఒక పించ్ వేసుకొని ఇందులో ఒక్క చుక్క నీళ్లు వేసుకోవాలి దీని మీద. అప్పుడే మనకి పిండిలో కలుస్తుంది. ఇది కరిగిపోతుంది నీళ్ళకి. ఒక స్పూన్ నీళ్లు వేసి ఇలా కలుపుకున్నాను. ఇలా ఉండాలన్నమాట పిండి. కాసేపు అనేది మనము పక్కకు పెట్టాలి దీన్ని. కొంచెమే దీంట్లో ఇంకా కొంచెం ఒక చిటికె కొంచెం ఒక పించు సాల్ట్ వేసుకుంటే ఆ తీపి అనేది మనకు చాలా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉప్పు వేయటంలో కూడా మనం తీపి రుచి తెలుస్తుంది మనకి. చాలా కొంచెమే ఉప్పు వేయటం వల్ల చాలా బాగుంటుందన్నమాట. ఇలా పిండిని తడిపించుకున్నాను. ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసి కడాయిలో నూనె పెట్టుకున్నాను. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలుంటే ఇలాంటివి చెయ్యాలండి. పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. చూసారా పిండి నానిపోయింది. ఇప్పుడు నూనె వేడి చేసుకున్నాను కడాయిలో. నూనె వేడయ్యాక ఇలా చిన్న చిన్నగా మనం కొంచెం కొంచెం పిండి వేసుకుంటే పకోడీలాగానే అంటే బోండాలాగానే వచ్చేస్తాయి. ఇలా పొంగుతాయి. నూనె అనేది బాగానే కాగాలి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బోండాలనేది చేసి పిల్లలకు అందివ్వచ్చు. పిండి తడపటమే కొంచెం టైం కానీ వేయటము, బాక్స్లో పెట్టడం అన్నీ నిమిషాల్లో అయిపోతాయండి. మన ఇంట్లో పిల్లలకి పట్టించిన గోధుమ పిండితో ఇలా చేసి పెడితే చాలా ఆరోగ్యం కదా. మనం ఒక్కొక్కసారి తోచక ఏదో బొంబాయి రవ్వ చేసి పెడతాం ఉప్మా. ఎక్కువ శాతం బొంబాయి రవ్వ ఉప్మానో, మ్యాగీలో అవి చేసి పెడతారు చాలామంది. దోశలు, ఇడ్లీలు ఇవి కూడా పెడతారు. కానీ దానివల్ల ఈ పట్టించిన గోధుమ పిండి కూడా మనము గోధుమ పిండి పట్టిస్తే ఇంకా చాలా మంచిదండి. ఇలా గోధుమ పిండితో మీరు బోండాలు చేసి పెట్టండి పిల్లలకి. కేక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు బాక్స్ సరిగా తినకుండా ఇంటికి తీసుకొస్తారు. వాళ్ళని మనము తిడుతుంటాము, కొడుతుంటాము. కానీ అలా చేసే బదులు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టడం వల్ల మనకి ఇంకా తొందరగా అవుతుంది పని. హెల్తీగా కూడా ఉంటుంది కదా. ఇవి వాళ్ళు కేక్ లాగా భావించి తింటారు. లోపల అలా ఉంటుంది. పఫీలాగా వస్తుంది. ఇంకా మీ దగ్గర మీకు వీలైతే కొంచెం పచ్చి కొబ్బరి ముక్క కూడా దంచి వేయొచ్చు. దీంట్లో పిండిలో వేసి కూడా చేయొచ్చు. ఇవి పెద్దవాళ్ళకు కూడా పిల్లలకు కూడా చాలా బాగుంటాయండి. లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టాను నేను మా మనవడికి మనవరాలకి. అందుకే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఏం చేసి పెట్టాలి అని ఆలోచిస్తుంటారు కదా. ఈ తీపి బొండాలు మనం పూర్వకాలంలో అమ్మమ్మల కాలంలో చేసేవారు. ఇప్పుడు ఇవి కూడా కనుమరుగైపోయాయండి. ఏవో కేకులు అవి ఇవి బ్రెడ్డు, జామ్లు అవి ఇవి పెడుతున్నారు కదా. బటరు, జాము ఇవన్నీ పెట్టే బదులు ఇలాంటివి పెట్టిస్తే చాలా మంచిదండి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.